కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభ ఆదివారం శుభాకాంక్షలు. అయితే ఈరోజు కీర్తనలు 92వ కీర్తనలు ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా ఆనందిస్తున్నాను. అయితే మొదటిగా కీర్తనలు 92:15 ఒకసారి చదువుతుంది. వారి ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండు. ప్రార్థించుకున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, మీకు ప్రేమ కలిగిన గొప్ప దేవుడా, ఈ పరిశుద్ధ వాడకుండానయా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకే స్తోత్రములు. అయ్యా, గడిచిన వారం మీ కృపలో దాక్షించినందుకు మీకు స్తోత్రాలయ్యా. దీనిని యోగ్యతగా నిలబెట్టి కీర్తనలను వివరించడానికి మీకు సహాయం బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మాకు ఏది అవసరమో మీ దయసేవకుల ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, అదేవిధంగా నా ద్వారా మీతో మాతో మాట్లాడండి. ఏ సత్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. అయితే ఇక్కడ వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. అదేవిధంగా 92 అదే కీర్తనలో 7వ వచనం ఒకసారి చదవండి. నిత్యానాశములందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఇక్కడ చూడండి, భక్తిహీనుడు గడ్డి వలె చిగుర్చుదురు ఆ వాక్యము. అదేవిధంగా 15వ వచనం, ముసలితనం ముందు వారు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. ఈ 2 వాక్యాల్లో ఒక పోలిక ఉంది, ఒక విభేదం ఉంది. పచ్చగా ఉండటం పోలిక, ఒక పోలిక అంటే చెప్పండి. రెండింటిలో సిమిలారిటీ అంటే ఇందులో ఆ 2 వాక్యాల్లో ఒకే అర్థం ఉన్నటువంటి పదం చిగురించడం. అంటే చిగురించడం, పచ్చగా ఉండటం, చిగురించడం అంటే పచ్చగా ఉండటం. అదేవిధంగా విభేదం అంటే అక్కడ డిఫరెన్స్ ఏమున్నది? ఒక వాక్యమేమో భక్తిహీనుల గురించి చెప్తే, ఇంకొక వచనం ఏం చెప్తుందండి? నీతివంతుల గురించి చెప్తుంది. ఒకటి భక్తిహీనులు ఏ విధంగా ఉన్నారు, నీతివంతులు ఏ విధంగా ఉన్నారు అనేది అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ భక్తిహీనులు గడ్డి వల్లే చిగురు అని ఉంది. గడ్డి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందండి? గడ్డి పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఎప్పుడు? శీతాకాలంలో, వర్షాకాలంలో దానికి నీరు ఎప్పుడైతే తగ్గుతుందో లేదా ప్రేమ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చాలా తొందరగా పెరుగుతుంది, చాలా అందంగా కూడా కనపడుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు? నీరు అనేది అందినప్పుడు. దానికి ఒకవేళ నీరు లేదనుకోండి, నీరు అందని పరిస్థితుల్లో ఉంది, వర్షాలు పండగ ఉంటుంది, అప్పుడు గడ్డి ఎలా ఉంటుంది? అందరికీ తెలిసిందే, వాడిపోతుంది, త్వరగా ఎండిపోతుంది, త్వరగా వాడిపోతుంది. ఎంత త్వరగా అయితే మొలుస్తూ నిగనిగలాడుతూ ఉంటుందో, అదే వర్షం కానీ వాటర్ కానీ అందకపోతే అంతే త్వరగా వాడిపోతూ ఉంటుంది. అలాగే భక్తిహీనులు కూడా ఈరోజు అలాగే ఉన్నారని మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ వేర్లు కనుక చూసినట్లయితే, ఆ గడ్డి యొక్క వేర్లు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ చూసారంటే, పీకి చూసారు గడ్డిని, చిన్న చిన్న ఏర్లు గుబురుగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, అన్నీ చిన్న ఏర్లే ఉంటాయి. అలా కాకుండా ఒక మిరప మొక్కను కానీ, ఒక వంగ మొక్కను కానీ, లేదంటే ఒక చిక్కుడు మొక్కను కానీ మీరు పీకి చూసినప్పుడు ఎలా ఉంటుంది? అది వేర్లు పొడవుగా ఉంటుంది. మధ్యలో ఎలా ఉంటుంది? మధ్యలో ఒక పెద్ద వేరు ఉంటుంది చివరి వరకు. దానిపైన దాని చుట్టూ చిన్న వేర్లు ఉంటాయి అన్నమాట. సో మనకి చదువుకున్న పిల్లలకి ఐడియా ఉంటుంది, సైన్స్లో కూడా ఉంటుంది కదమ్మా. ఎన్ని రకాల వేరు వ్యవస్థలు ఉన్నాయి మొక్కల్లో? మనకి 2 రకాల వేరు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి గుబురు వేరు వ్యవస్థ, రెండోది తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు, గుబురు వేరు వ్యవస్థ ఉన్నటువంటి మొక్కలు గడ్డి జాతికి చెందిన మొక్కలు. అవి ఓర్నే త్వరగా పెరుగుతాయి, త్వరగా వాడిపోతాయి. అదే తల్లి వేరు ఉన్నటువంటి మొక్కలు ఎలా ఉంటాయి? గడ్డిగా పెరిగినా కూడా సారము కలిగి పెరుగుతాయి. ఎందుకని? తల్లి వేరు భూమి పొరల్లోకి చాలా లోతుగా వ్యాపించి ఉంటుంది. ఒకవేళ నీళ్ళు అందలేదు, వర్షం పడలేదనుకోండి, తల్లి వేరు వ్యవస్థ మొక్కలకి
ఏం జరుగుతుంది? అయినా బతుకుతాయి. ఎందుకని? అవి లోతుగా వ్యాపించి ఉంటాయి కదా, భూమి పొరలో ఉన్న తేమని పీల్చుకుంటాయి. అది కాక ఆ తల్లి వేరు వ్యవస్థలో, ఆ తల్లి వేరు ఉంది కదా మధ్యలో, అందులో వాటర్, ఆ నీరు అనేది నిల్వ ఉంటుంది. వర్షాలు లేనప్పుడు, వర్షం పడినప్పుడు, దానికి నీరు అందనప్పుడు ఆ నీరు ఉపయోగించుకొని అది బతుకుతుంది. అదే గడ్డి మొక్కలకి అయితే అవకాశం లేదు. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా గుబురు వేరు వ్యవస్థలో ఉన్నామా, తల్లి వేరు వ్యవస్థ కలిగి ఉన్నామా? తల్లి వేరు వ్యవస్థలాగా ఉండాలి. ఎందుకంటే తల్లి వేరు, తల్లి సంఘంలో పాతుకొనబడి ఉండాలి తల్లి వేరు వ్యవస్థలో. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం తల్లి వేరు వ్యవస్థలో ఉన్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ చెమ్మ, ఆ నీరు ఏదైతే మనకి పీల్చుకుంటున్నామో అది ఏంటది? నీరు అనేది ఏంటంటే అక్కడ దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం పీల్చుకొని ఒక తల్లి వేరు వ్యవస్థలాగా, ఒక దృఢమైన వృక్షాలలాగా, ఐ మీన్ లెబనోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షాల వలె దేవుని మందిరంలో నాటబడి ఉన్నాం తల్లి వేరు వ్యవస్థ ద్వారా. అవునా కదా? నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వేరు వ్యవస్థ గురించి కొంచెం పక్కన పెడితే, ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? గడ్డి వలె చిగురిస్తున్నారంట. గడ్డి వలె చిగురిస్తున్నారు. కానీ మన జనాలు అనుకుంటాను, వీడు ఎంత భక్తిహీనుడు, ఎంత దుర్మార్గుడు, అయినా కూడా ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నాడు అనుకుంటాను జనరల్గా ఈ లోకంలో. కానీ అది శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. అది ఈ వచనం ద్వారా, 7వ వచనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, భక్తిహీనుడు గడ్డి వల్లే చిగురిస్తారంట. అంతేగాని అప్పటికప్పుడే నమ్మగా నీట్గా కనపడతారు, కానీ తర్వాత పరలోకంలో వారికి స్థానం ఉండకపోవచ్చు, ఉండదు. అయితే తర్వాత 15 గంటలు చూసుకున్నట్టయితే, ముసలితనం ముందు వారు చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉందరంట. ముసలితనం ముందు యవ్వనంలో ఏమైతే ఉన్నారో అదేవిధంగా సారం కలిగి పచ్చగా ఉంటారంట ఈ ముసలితనంలో కూడా. ఎవరు? నీతివంతులు. సో వీళ్ళు ఎలా చిగురిస్తారు అనేది ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 12:24 ఒకసారి చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది ఒంటిగానే ఉన్నది, అది చచ్చిన ఎడల అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అంటే చాలు. చచ్చినాక ఫలించడం విస్తారంగా. గోధుమ గింజ తీసుకుందాం, లేదంటే గోధుమ గింజలు మనం పండించాం కాబట్టి వడ్ల గింజ తీసుకోండి. సపోజ్ వడ్ల గింజని నేలలో వేస్తాను, ఆల్రెడీ అది చచ్చి ఉన్నది, చచ్చిపోయింది, దాంట్లో సారం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం అనే నీరు తగులుతుందో అప్పుడు బహుగా ఫలిస్తుంది. అవునా కదా? సో ఇక్కడ ఈ వాక్యం వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తు గారి గురించి చెప్పబడింది, కానీ అది మన జీవితానికి కూడా అన్వయం చేసుకోవాలి. గోధుమ గింజ నేలలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుందంట. ఎప్పుడు చనిపోయినప్పుడు విస్తారంగా ఫలిస్తుందంట. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారమే ఉండాలండి. చనిపోయి ఉండాలి, మన శరీర క్రియలు కానీ ఇవన్నీ చనిపోయి ఉండాలి. చచ్చిపోతేనే మనము ఆత్మీయంగా ఫలిస్తామని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ వాక్యంలో. ఒకసారి చూద్దాం, ఏ కారణాల వల్ల మనం చంపబడకుండా అలాగే ఉండిపోతున్నామో, నరక పాత్రలో ఉంటున్నామో కొన్ని అంశాలు చూద్దామండి. వాటన్నిటిని మనం మన జీవితాల్లో చంపుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో చంపుకొని ముందుకు సాగితేనే మనం బహుగా ఫలిస్తాం. ఆ గోధుమ గింజ వల్లే బహుగా ఫలిస్తాం. ఒకసారి చూద్దాము. మొదటిది ధనాపేక్ష. ఒకసారి చూడండి, ధనాపేక్ష అంటే అర్థం ఏంటండి? ధనము పట్ల ఉన్న ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక, ధనం పట్ల ఉన్న కోరిక. అందరికీ జనరల్గా ఉంటుంది, ఉండకూడదని లేదు, కానీ అమితంగా ఉండకూడదు. ధనాపేక్ష అంటే మనం బ్రతకడానికి, మనం తినడానికి ఉంటే సరిపోతుంది, కానీ మన పిల్లలను చదివించుకోవడానికి, మనం ఈ లోకంలో బ్రతకడానికి అవసరం ధనం. కానీ ఆపేక్ష ఉండకూడదు, ధనం పట్ల ఆపేక్ష అనేది ఉండకూడదని చెప్తుంది. ఇక్కడ వాక్యం కనుక చూసుకున్నట్లయితే 1 తిమోతి 6:10 ఒకసారి చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి. తర్వాత చాలండి, ఒకసారి మళ్ళీ చదవమని.
ఎందుకనగా కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారంటండి. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారంట. తమను తామే పొడుచుకోవడం అంటే నిజంగా కత్తి తీసి పొడుచుకోవడమా? తమను తామే పొడుచుకోవడం అంటే ఏంటి? అక్కడ ఆ ధనాపేక్ష వల్ల విశ్వాసం కోల్పోయి తమను తామే పొడుచుకున్నారంట. అంటే దాని అర్థం ఏంటండి? తమ కీడు తామే తెచ్చుకున్నారంటే తమ ఆత్మహత్య చేసుకోవటం, తనకి కీడు తానే కలుగ చేసుకోవటం అనమాట, తనను తాను పొడుచుకోవటం. సో అయితే ఈ ధనాపేక్ష వలన అలా జరుగుతుంది. అంటే మనం జనరల్గా లోకంలో చూస్తూనే ఉంటాం, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ఈ ధనాపేక్ష వలన ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం జనరల్గా ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఐపీఎల్ టీంలో ముంబై ఇండియన్స్ ఓనర్ ఎవరండి? అంబానీ. ఏ అంబానీ? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ కదా. ఆయన కొడుకు భార్య పేరు నీతా అంబానీ, కొడుకు పేరు ఐడియా ఉందా లేకుండా? అనంత్ అంబానీ. ఆ పేరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఆనంద్ గుర్తుపెట్టుకున్నాను. ఆనంద్ అంబానీ, అలాగే అనంత్ అంబానీ. అనంత్ అంబానీ అనే కుర్రుడు, మీకు ఐపీఎల్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటాడండి. మొదట్లో అతనికి ఆస్తమా ప్రాబ్లం ఉండటం వలన ఎక్కువ స్టెరాయిడ్స్ వాడారండి. స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వలన బరువు విపరీతంగా పెరిగిపోయాడు. 208 కేజీలు సుమారుగా అతని బరువు. అతను అంత ఆస్తి, అన్ని డబ్బులు ఉన్నాయి, అంత ధనం ఉంది, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, తిరగని అన్ని వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా బాగా చేయించుకోవచ్చు. కానీ డాక్టర్లు ఏం చెప్పారు అతనికి? ఈ మధ్య మ్యారేజ్ కూడా అయిందండి, 2024 అనుకుంటున్నాను మ్యారేజ్ అయింది. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చారు మ్యారేజ్కి, వార్తల్లో చూసాం. అయితే అంత ధనం ఉన్నా కూడా అతని ఆరోగ్య పరిస్థితి చాలా దారుణం. ఒకసారి తగ్గాడు, మధ్యలో మళ్ళీ వచ్చేసింది ఒళ్ళు. డాక్టర్లు చెప్పారు ఎక్కువ రోజులు బతకడానికి కూడా చెప్పినట్టున్నారు, వార్తల్లో చూసాము. అయితే అంత ధనం ఉన్నా కూడా ఉపయోగం ఏముందండి? ఏ రోజన్నా వాళ్ళు అనుకుంటారా మాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, ఆగదండి బిజినెస్ చేయొద్దు, ఇంకా చాలు అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి? ఏమన్నా రాదు. ఇంకా ఈ వేల కోట్లని ఇంకా లక్షల కోట్లు చేయాలి, లక్షల కోట్లని కోట్ల కోట్లు చేయాలి ఇంకా అనే ఆలోచన ఉంటుంది తప్ప, ఆ ధనాపేక్ష అనేది ఉంటుంది తప్ప అక్కడితో ఇంకా చాలు అనే ఆలోచన మాత్రం రాదు. అయితే ఆ ధనం అక్కడ కాపాడట్లా. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఉన్నవాడైనా మీ ఆరోగ్యాన్ని కాపాడేది ధనం కాదండి. అయితే ఇక్కడ ఇంకోటి, విరాట్ కోహ్లీ తెలుసు కదండి, క్రికెటర్. విరాట్ కోహ్లీ అందరికీ తెలిసినతనే. ఆయన కూడా ఒక యాడ్కి వచ్చేసి దగ్గర 15 కోట్ల నుంచి 70 కోట్ల మధ్యలో, అంటే దాని పీరియడ్ని బట్టి, దాని టైంని బట్టి, ఎన్ని రోజులు నటిస్తే ఇంత ఉంటుంది. ఏ రోజన్నా ఎవరన్నా వచ్చి యాడ్ అడిగితే వద్దంటాడండి? వస్తానరా? వద్దంటారా? నాకు చాలు 5 కోట్లు ఉన్నాయి కదా ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకని? ఇంకా సంపాదించాలి, ఇంకా అందరికన్నా ఉన్నతంగా మొదటి స్థానానికి వెళ్ళాలని ఆలోచిస్తారే కానీ ఆ ధనాపేక్ష అనేది అలా కొంచెం డబ్బులుంటే ఆటోమేటిక్గా ఇంకా ఆ డబ్బులే ఇంకో డబ్బులు సంపాదిస్తుందండి. సపోజ్ 1 కోటి రూపాయలు అనుకోండి, కోటే ఇంకో కోటిని సంపాదిస్తుంది. డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అది ధనాపేక్ష కిందకి వస్తుంది. ఏ రోజు మనం ఇంకా చాలు అనే ఆలోచన రాదు, పొరపాటు కూడా. అలాంటి ధనాపేక్ష ఈరోజు ఉండకూడదని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. హెబ్రీలు పత్రిక 13:5 కూడా ఒకసారి చదివిస్తానండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి నొంది ఉండు. చాలండి. ధనాపేక్ష లేకుండా మనకు కలిగి ఉన్న దాంట్లోనే తృప్తి పొంది ఉండమని దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత రెండో అంశం కనుక చూసుకున్నట్లయితే ఈర్ష్య, అసూయ. దీన్నే మత్సరం అని కూడా అంటారు. ఈ ఈర్ష్య, అసూయ జనరల్గా ప్రతి మనిషిలో ఉన్నటువంటి స్వాభావిక లక్షణమే. ప్రతి మనిషిలో ఉంటుందండి. నాకు లేదు ఈర్ష్య అంటే 1% అయినా ఉంటుంది. జనరల్గా ప్రేమించాలి స్త్రీలు ఎక్కువగా ఉంటుంది. పక్కన ఎవరైనా మంచి చీర కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా జనరల్గా అనిపిస్తుంది. పైకి ఉన్నా కూడా 1% అయినా అనిపిస్తుంది.
అది పురుషుల్లో చాలా తక్కువ చూస్తామండి. చాలా ఉదాహరణలు చాలా మన డైలీ లైఫ్లో చూస్తుంటాం కదా. అయితే ఇక్కడ మేము తక్కువ చేసి మాట్లాడటం కాదు, క్షమించాలి. అదే ఈర్ష్య అసూయ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఆడ మగ ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటుంది. అది ఈ ఈర్ష్య అసూయను మనం చంపుకోవాలండి. ఈరోజు ఒక గోధుమ గింజ ఏ విధంగా అయితే పడి నేలలో పడి చావకుండా ఉందనుకో, అది అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే చస్తుందో అప్పుడే ఫలిస్తుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ గోధుమ గింజ వలె మనం కూడా చావాలి. మనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయలు, ధనాపేక్ష చంపుకోవాలి. అప్పుడే మనము బ్రతుకుతాము, ఫలిస్తాము, విస్తారముగా ఫలిస్తూ ఉంటాం. ముసలితనం ముందు కూడా చిగురిస్తామని ఉంది కదా. ముసలితనం ముందు కూడా చిగురిస్తాము, సారము కలిగి పచ్చగా ఉంటామంట ఎప్పుడు. అది ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఇంకొకటి కనుక చూస్తున్నట్టయితే జీవపు డమ్మం. జీవపు డమ్మం అంటే అర్థం ఏమొస్తుంది? ఇంకా మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అవుతాం. నాకు రాజకీయ నాయకులు తెలుసు, నాకు గొప్ప గొప్ప నాయకులు తెలుసు, నాకేం తెలియలేదు, నాకు ఇన్ని కోట్లు ఆస్తుంది, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని గర్వంగా ఫీల్ అవ్వడం అంటే జీవపు డంబం అంటే. ఈ జీవపు డంబము కూడా మనలో చావాలనేది ఈరోజు దేవుడు చెప్తున్నాడు. గోధుమ గింజ ఏదైతే చనిపోయి విస్తారంగా ఫలించిందో అట్లా ఆ జీవపు డంబాన్ని కూడా మనలో మనం చంపుకోవాలి. ఒకసారి చూద్దాము. 1 యోహాను 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదండి ఇవన్నీ. లోక సంబంధమైనవి ఉంటాయి ఇవన్నీ. ఈ లోక సంబంధమైనవి కానీ తండ్రి ద్వారా పుట్టినవి కాదు ఇవి. ఈ లోక సంబంధమైన వాటిని మనలో చంపుకోవాలి. మనలో నింపుకుంటున్నాం, మనం చంపుకోవట్లా. ఈరోజు ఇవన్నీ కూడా మనలో, మన హృదయాల్లో నింపుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు చంపుకోవాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి చూడమ్మా, సామెతలు 16:18 కూడా చూడండి ఒకసారి. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు చాలా చాలా చాలా. ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్టయితే మనం నాశనముకు ముందు గర్వం ఎవరికి నడిచింది మొదట్లో? ఎవరండి? ఒక ఉదాహరణ చెప్పండి. వ్యక్తులు అంటే అది వ్యక్తుల సమూహం అండి, వ్యక్తులు కాదు, ఒక పర్టికులర్ పర్సన్ కాదు, కానీ ఒక వ్యక్తుల సమూహం. ఎవరండి? నాశనముకు ముందు గర్వం నడిచిందండి. అందుకే నాశనం అయిపోయారు. తర్వాత ఏమో చదువు, నాశనముకు ముందు గర్వం నడుచుకున్న తర్వాత పడిపోవటకు ముందు పడిపోవటకు ముందు అంటే అహంకారమైన మనసు కలిగింది ఉందంట వాళ్ళకి. ఎవరండి? కోరాలు కుమారులు. ఏంటండి? పర్సన్స్ కదండి, కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళ ఒక సమూహం. లూసిఫర్ ఏమనుకున్నాడండి? దేవుడు కొంతమంది పోగు చేసి దేవుడిని దేవుడి సింహాసనం కంటే హెచ్చుగా ఊహించుకున్నాడు కదా. అప్పుడు ఏం జరిగింది? ఆ గర్వము అణచివేయబడింది, తోసివేయబడ్డారు కదా. తోసివేయబడ్డారు. ఈరోజు లోకం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళే కదా. రకరకాల రూపాలలో రకరకాల పూజనీయులుగా పూజించబడుతున్నారు. వాళ్ళు ఏమంటాం? ఫాలెన్ ఏంజల్స్ అంటాం, పడద్రోయబడిన దేవదూతలు. దేవుని సింహాసనం కంటే అధికంగా గర్వించారు అక్కడ. అప్పుడు ఏమైంది? పడద్రోయబడ్డారు. సో ఇక్కడ సామెతలు 16:18 కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చదివి. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోయేటకు ముందు వాళ్ళకి ఏ మనసు ఉందంట? అహంకారమైన మనసు ఉందంట. అలాగే ఈ రోజుల్లో మనకి ఈ జీవపు డంబము అనేటువంటి అలవాటుని మనలో చంపుకోవాలి, నింపుకోకూడదు. హృదయంలో నింపుకోకుండా చంపుకోవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఇంకొకటి చాలా ఉన్నాయండి ఇలాంటి లక్షణాలు. ఇందులో శరీరాశ. రోమీయులకు రాసిన పత్రిక 8వ ఒకసారి చదవండి.
ఆత్మానుసారమైన మనస్సు జీవమును ఏదైనా చాలా దేవునికి విరోధమై ఉందంట శరీరానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు జీవము కలిగి ఉన్నదంట. అందులో జీవం ఉంది. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, ఇవి మనకి దేవుడు అనుగ్రహించాడు. వాస్తవంగా మనలో మొత్తం ఎన్ని ఉన్నాయండి? ఆత్మ, శరీరము, ప్రాణము. ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి కదా మనకి. అదే జంతువులకైతే కొన్ని రెండే ఉంటాయి. ఏంటవి? ప్రాణము, శరీరము, ప్రాణము మాత్రమే ఉంటాయి. అదే మనకి ప్రాణము, శరీరము, ఆత్మ కూడా ఉంటుంది. మరి ఆ జంతువులకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆత్మ. మనం ఆత్మతో నింపబడి ఉన్నాము, ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి మనకి మంచి చెడు వివేచన తెలుసు. కానీ జంతువులు తెలుసా? మంచి చెడు వివేచన, రక్త సంబంధము, తల్లి ప్రేమ ఓకే అంతవరకు, ఎందుకంటే జన్మనిస్తాయి కాబట్టి అంతవరకు దేవుడు ఇచ్చాడు. అయితే జంతువుల్లో కొన్ని లక్షణాలు మనం చూడం, మనుషుల్లో ఉన్న లక్షణాలు కొన్ని చూడం. ఎందుకంటే వాటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఆత్మ. మనం ఆత్మచేత నింపబడిన వాడు, జంతువులు ఏంటి? ఓన్లీ ప్రాణం, శరీరం. సో మనం ఆత్మచేత నింపబడిన వారు కాబట్టి శరీరాశలు మనం చంపుకోవాలి. ఆత్మీయ పరంగానే బలంగా ఉండాలి, కానీ శారీరక విషయాలకు చోటు ఇవ్వకూడదు. ఈ శరీర ఆశలు అంటే మనకు తెలిసిందేనండి, అది అందరికీ పరిచయం ఉన్నటువంటి, దాని గురించి వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ శరీర ఆశలు మనం ఎప్పుడైతే చంపుకొని ఆత్మీయంగా బలపడతామో అప్పుడు మనం ముసలితనం ముందు కూడా చిగురిస్తామండి. పచ్చగా, సారం కలిగి పచ్చగా ఉంటాము. అవునా కాదండి? అయితే ఇక్కడ మనకున్నటువంటి చెప్పినటువంటి ధనాపేక్ష కానీ, ఈర్ష్య, అసూయ కానీ, జీవకుడంబం కానీ, శరీరాశ, నేత్రాశ, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం చంపుకోవాలి. చంపుకుంటేనే మన జీవితాల్లో ఫలించగలుగుతామని చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనకు. అయితే ఇక్కడ ఈ యొక్క భక్తిహీనుల వలె, గడ్డి వలె ఏ విధంగా చిగురించారో భక్తిహీనులు, ఆ విధంగా కాకుండా నీతివంతులుగా మనం చిగురించాలని కోరుకుంటున్నాం. నమ్మిన వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఈరోజు మనం త్యజించవలసినటువంటి మనలో ఉన్న శారీరక క్రియలు ఏమేమి ఉన్నాయండి? ధనాపేక్ష, జీవకుటము, ఈర్ష్య, అసూయ, అదే మత్సరం ఉన్నదే, లోభం అన్న ధనాపేక్ష అన్న ఒకటే. తర్వాత నేత్రాశ, శరీరాశ, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, శారీరక క్రియలు. ఈ క్రియలన్నింటినీ మనం చంపుకోవాలండి. అప్పుడే నువ్వు ఒక గోధుమ గింజలే నేలలో పడి చచ్చిన వారి వలె విస్తరిస్తావు. చనిపోయి విస్తరించడం ఏంటండి? చనిపోయినాక ఫలించడం ఏంటి? ప్రభుయేసుక్రీస్తు వారు కూడా చనిపోయినాకే కదా ఈ సువార్త ప్రకటించింది. వచ్చి పునరుద్ధానం అయిన తర్వాత మన మధ్యకు వచ్చి, శిష్యుల మధ్యకు వచ్చి సువార్త విస్తరింపజేశాడు కదా. అలాగే మనం కూడా ఈరోజు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో శరీర క్రియలకు దూరంగా ఉండి ఆత్మ ఫలములు ఫలించేటట్లుగా మనం వ్యవహరించాలి. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఇంకేం చేయాలండి? ఫలించాలి. వదిలిపెడితే ఆటోమేటిక్గా ఫలిస్తాం. చచ్చిన వారం మొత్తం చచ్చిపోతాం మనం. వాటన్నిటిని చంపేసుకుంటే ఈ గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పడి చనిపోయిన తర్వాత ఎలా ఫలించిందో విస్తారంగా, ఆ విధంగా మన బ్రతుకులు కూడా, మన జీవితం, ఆత్మీయ జీవితం కూడా ఫలించుగా. ఆమె చిన్న వాక్యం దేవుడు దీవించినది.